హలో అండి. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఒక తీర్పు చెప్పింది జడ్జిమెంట్. అది మేము యాంగర్ జడ్జిమెంట్, ఇన్‌జస్టిస్ అంటే జడ్జిమెంట్ సరిగ్గా లేదు అనుకుంటున్నాం. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న స్ట్రే డాగ్స్, వీధి కుక్కలన్నీ తొలగించాలి, ఊరి బయట పెట్టాలి, షెల్టర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పారు. ఎందుకంటే ర్యాబీస్ బారిన చిన్న పిల్లలు పడుతున్నారు. డాగ్స్ అటాక్ అవుతున్నాయని అంటున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొందరు, యూట్యూబ్ జర్నలిస్టు కొంచెం అంటే కొంచెం అవగాహన లేదు. రేబీస్ అంటే చాలు డాగ్స్ కరిస్తే రేబీస్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. అది తప్పండి. అది తప్పుడు సమాచారం. ప్రతి ఒక్క డాగ్‌కు రేబీస్ అనేది ఉండదు. రేబీస్ అనేది డాగ్ అనే కాదు, మనుషులకు, డాగ్స్‌కి, ఫాక్స్‌కి ఇలా చాలా జంతువులకు రేబీస్ అనేది ఉంటుంది. కానీ చాలా రేర్ డిసీజ్ రేబీస్ అనేది. థౌసండ్స్ ఆఫ్ డాగ్స్‌లో, వేలల డాగ్స్‌లో ఒకటో, రెండో డాగ్స్‌కి రేబీస్ అనేది ఉంటుంది. ఆ డాగ్ సలైవా కరిచినప్పుడు, అంటే ఆ డాగ్ కరిచినప్పుడు మన నరాలుంటాయి గదా! వెసెల్స్ బ్లడ్. సో, ఆ సలైవా, ఆ ఎంగిల్ అనేది మన బ్లడ్ లోపలికి వెళ్తే అప్పుడు రేబీస్ వస్తుంది. ఎప్పుడు? రేబీస్ ఉన్న డాగ్ కరుస్తేనే. ఓకే. సో, ఎప్పుడైతే రేబీస్ ఉన్న డాగ్ కరుస్తే, అది రేబీస్ ఉన్నా లేకున్నా వ్యాక్సిన్ ఏపించుకోవడం ఉత్తమం. బెటర్. సో, ఎప్పుడైనా సరే రేబీస్ ఉన్న డాగ్, ఏదో ఒకటి డాగ్ కరిస్తే 48 అవర్స్, 48 గంటల లోపల, 24 గంటల లోపల ఇంకా వ్యాక్సిన్ ఏపించుకుంటే చాలా మంచిది. డాగ్ కరిచిన వెంటనే డెటాల్ వేసి బాగా ఒక 20 సెకండ్స్, 20 సెకండ్లు, 30 సెకండ్ల వరకు దాన్ని వాష్ చేస్తూ ఉంటే అక్కడున్న వైరస్ 99.99% పోయే అవకాశం ఉంటుంది. సో, రేబీస్ అనేది 100% ప్రివెంటబుల్. యెస్ అండి. చాలామంది అసలు చెప్పకూడదండి అసలు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, కుక్క కరిస్తే రేబీస్ చనిపోతుంది అంటున్నారు. రేబీస్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. మనం నియంత్రించొచ్చు. కేవలం 48 అవర్స్, 24 అవర్స్ లోపల రేబీస్ అనేది వ్యాక్సిన్ ఏపించుకుంటే బెటర్. 3, 4 డోసెస్ ఉంటాయి. వ్యాక్సిన్ ఏపించుకుంటే రేబీస్ అనేది సోకదు, నియంత్రించొచ్చు. అది నిర్లక్ష్యం కారణంగా కొందరు డాగ్ కరిచిన ఏమవుతుందిలే వ్యాక్సిన్ ఏపించుకోకుంటే, అలాంటి వాళ్ళకు రేబీస్ వచ్చి చనిపోతున్నారు. అది రేబీస్ ఉన్న డాగ్ కరిస్తే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. ఇంకోటి, సుప్రీం కోర్ట్ ఇలా తీర్పు ఇచ్చింది. ఏ స్ట్రే డాగ్స్ అనేది ఉండకూడదని. అది ఇంపాసిబుల్ అండి. సీ, ఢిల్లీలో సుమారు 3,00,000 డాగ్స్ ఉంటాయి. 3,00,000 డాగ్స్‌కి 3,000 షెల్టర్‌లు కావాలి. సుమారు సంవత్సరానికి 15,000,00,00,000 ఖర్చుతో కూడుకునేదది కావాలి. సో, ఎప్పుడైనా డాగ్‌ని ఒక చోట బందీ చేస్తే పారో వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. వైరస్ అంటే ఒకటి నుంచి ఒకటి. మన కరోనా ఎలానో డాగ్స్‌కి, పప్పీస్‌కి అలా వైరస్ వెళ్లి చనిపోతాయి. కెనైన్ డిస్టెంపర్. అంటే కెనైన్ డిస్టెంపర్ అంటే డాగ్స్ ఊగుతూ ఉంటది. హ్యాండ్స్, లెగ్స్ అవి. దానివల్ల ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. వైరస్ అది కూడా ఒక్కొక్క డాగ్‌కి వెళ్ళిపోతుంది. ర్యాబీస్. ఒక డాగ్‌కి ర్యాబీస్ వస్తే అన్ని డాగ్స్‌కి వచ్చేస్తది. ఆ సలైవా కారణంగా కొరుక్కోవడం అది ఇది. ఇంకోటి మెయిన్ పాయింట్ వచ్చేసి డాగ్స్ కరిస్తే వూండ్ అవుతుంది డాగ్స్‌కి. అక్కడ మ్యాగట్స్ పడతాయి. ఈగలనేది ఎగ్స్ పెడతాయి, గుడ్లు. దానివల్ల చర్మం మొత్తం తినేస్తుంది మ్యాగట్స్. మీరు చూసే ఉంటారు బయట పురుగులు పడుతుంటాయి. అలా అయ్యే అవకాశం ఉంటుంది. సో, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అందుకనే ఇప్పుడు అనిమల్ లవర్స్ అందరూ రోడ్డు మీదకొచ్చి ఇలా ధర్నాలు అది చేస్తున్నారు. అది ఇన్‌జస్టిస్. జస్టిస్ సరిగా లేదు అని. ఇంకోటొచ్చేసండి, యాక్చువల్‌గా 2001లోనే, 2001లోనే ఏబీస్ సెంటర్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అంటే స్టెరిలైజేషన్ ఏర్పాటు చేయమని. స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయమని. ఎందుకంటే డాగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఓకే. మేము కూడా అంగీకరిస్తున్నాం. డాగ్స్ ఎక్కువైపోతున్నాయి. స్టెరిలైజేషన్ మేము కూడా అంగీకరిస్తున్నామండి. అసలు డాగ్స్ పుట్టకున్నా పర్లేదు. స్టెరిలైజేషన్ చేసి పిల్లలు పుట్టకున్నా పర్లేదు. అవి సఫర్ అవ్వకుండా ఉంటాయి కదా! మనుషులు ఎంతమంది ఎలా ఉన్నారంటే అసలు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2001లో, ఆహ్, 2001లో ఫండ్స్ ఇచ్చారు. ఆ ఫండ్స్ అన్నీ సరిగా అసలు స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది అప్పుడు సక్రమంగా జరిగింటే, ఇప్పుడు అసలు చాలా డాగ్స్ స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయ్యి ఉండి, చాలా రేర్ డాగ్స్ అంటే కొన్నే డాగ్స్ ఉండేటివి. సో, అక్కడ ఫండ్స్ మిస్‌యూజ్ చేశారు. అక్కడ ఏమైందేమో తెలీదు. అక్కడ సద్వినియోగం చేసుకోలేదు సరిగ్గా. ఓకేనా? అది వాళ్ళ తప్పు. గవర్నమెంట్ తప్పు. ఇంకోటి, డాగ్స్‌కి రైట్స్ లేవండి ఇప్పుడు. సో, డాగ్స్ మాట్లాడలేవు పాపం, నోరులేని జీవాలు. వాటికి వాటి బాధ ఎలా చెప్పుకుంటది? వాటి తరపున అనిమల్ రైట్స్, అనిమల్ లవర్స్ మాలాంటి వాళ్ళు అలా పోరాడుతున్నారు. సో, ఇంకోటండి, ఆహ్, డాగ్స్ అనేటివి
ఒక ముద్ద, ఒక ముద్ద అన్నం పెట్టి చూడండి. ఎంత ప్రేమతో వస్తాయి మన దగ్గరికి. నేనున్నాను మా ఇంట్లో కొత్తల్లో నేను జస్ట్ ఒక 2 ముద్దలు పెట్టాను. అయిపాయి. మా ఫ్యామిలీ మెంబర్స్‌ని నన్ను అసలు ఏమి అనవు. అలా పెట్టండి డాగ్స్‌కి. అలా డాగ్స్‌కి ఫుడ్డు పెట్టరు. ఆ! ఏమన్నా ఉంటే డాగ్స్ కొట్టడము, అబ్బా! డాగ్స్ ఉండకూడదిక్కడ. ఈ ప్లేస్‌లో ఉండకూడదు. పోయి తీసుకొని చంపేసేయండి అది ఇది అంటారు. మేము ఉంటున్న లోకల్‌లో మా ఆర్గనైజేషన్‌లో ఎంతమంది పాయిజన్ పెట్టి చంపేసినారు డాగ్స్‌నండి. ఇంతమంది బ్రీడ్స్‌ని గూడా అంతే. దానికి స్కిన్ ప్రాబ్లమ్ వచ్చినా, ఏదొచ్చినా వదిలిపెట్టేస్తారు. ఆ! అస్సలు ఇంత మనుషులు ఎట్లున్నారంటే అసలు ఆహ్, ఆహ్, ఇంగ చెప్పలేకుంటున్నాను. అలా ఉన్నారు మనుషులొచ్చేసి. కొంచెం గూడా ఆలోచించలేరు. హౌసెస్ గూడా అంతే. ఎక్కడో ఊరి చివరన కట్టించుకుంటారు. డిఫారెస్టేషన్ చెట్లు నరికేసి ఇల్లు కట్టించుకుంటారు. ఏదైనా పాము దూరింది, ఏదైనా అక్కడ ఇబ్బందికరంగా ఉంది, కుక్కలుంటే అయిపోయి చాలు. పాము దూరింది చంపేయాలి. మేమున్న చోటికి పాములొచ్చినాయండి అంటారు. మీరున్న చోటుకి పాములు రాలేదు. పాములున్న చోటుకే మీరు వెళ్లారు. ఆ! మళ్ళీ దాన్ని చంపేయమంటారు. హ్మ్. ఆహ్, మన మన భూమి అనేది అందరికీ అండి. అందరికీ ఎకో సిస్టమ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ప్రతి ఒక్క జీవికి ఉండే హక్కుంది. మనుషులకు, జంతువులకు. మనుషులే ఉండాలి. మనిషి ఒక సూపర్ హ్యూమన్ అయిపోయినాడు. మనిషే ఉండాలనుకుంటాడు. ఆ! కొంచెం గూడా ఆలోచించకుండా అసలు ఆ! ఇప్పుడు చాలా మంది అసలు ఎంత నెగెటివ్‌గా ఉన్నారసలు. అందరూ ఆ! ఎక్కడో షెల్టర్‌లో పెట్టడం ఎందుకు? కాల్చేయండి అంతా పీడ పోతది గదా! అంట. మనుషులు ఎంత స్వార్థంతో ఆలోచిస్తున్నారు. దానికి సొల్యూషన్ అదే. స్టెరిలైజేషన్ మేము గూడా ఒప్పుకుంటాం గదా! పిల్లలు పుట్టక ఆపరేషన్ చేయండి. డాగ్ పుట్టకున్నా మేలే అండి. డాగ్ పుట్టకున్నా మేలే డాగ్స్. వాటి ఉండి గూడా పాయిజన్ పెట్టి చంపేస్తున్నారు. రోడ్ యాక్సిడెంట్ చంపేస్తున్నారు. కొడుతున్నారు. ఆ! ఆ సుప్రీం కోర్ట్ అలా ఎలా తీర్పిచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. ఎన్నో రేప్ కేసులు, ఎన్నో దొంగతనాలు, ఎన్నో మర్డర్ కేసులు ఇంతవరకు కేసు తేలని 20 సంవత్సరాల నుంచి కేసు తేలనివి ఎన్నో కేసులున్నాయి. దాని గురించి ఏం పట్టించుకోరు. ఇది యాంగర్ జడ్జిమెంట్. ఆ క్షణికావేశంలో తీసుకున్న జడ్జిమెంట్‌ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. చంపేయండి అంటున్నారు. అది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే. ఆహ్, చాలామంది మెయిల్స్ యానిమల్ లవర్స్, యానిమల్ యాక్టివిస్ట్స్ చాలామందికి కృతజ్ఞతలు. చాలామంది సుప్రీం కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్‌కి మెయిల్స్ పంపడం జరిగింది. అది హోల్డ్‌లో పెట్టారిప్పుడు ప్రస్తుతానికి. సో, దాన్ని చెక్ చేస్తామని చెప్పారు. సో, బెటర్ మంచి జస్టిస్ వస్తుందని మేము ఆశిస్తున్నాము. థాంక్ యూ.